చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో బలమైన క్యాడర్ ఉందని, క్రింది స్థాయిలో పార్టీ క్యాడర్ని వినియోగించుకోవాలని 35 నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలతో కలిసి క్లస్టర్ సమావేశం సెప్టెంబర్ 2వ తేదీన జోన్ 2 సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. మన రాష్ట్రంలో ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి. ఎలక్షన్ దగ్గర పడినప్పుడు ప్రజలు కూడా ఏ పార్టీని ఎన్నుకోవాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు. ఈరోజు 4.5 సంవత్సరాల పైన పూర్తయితే జగన్మోహన్ రెడ్డి మీద విపరీతమైన వ్యతిరేకత ప్రజల్లో ఉంది. అడిగిన తెలుగుదేశం పార్టీ మీద రోజు రోజుకు కూడా ఆదరణ పెరుగుతూ ఉంది. ఆదరణ పెరగడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత కూడా అదే స్థాయిలో పెరుగుతూ ఉంది. అదే స్థాయిలో పెరగడమే కాకుండా ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనేటువంటి కసి కూడా ప్రజల్లో పెరుగుతూ ఉంది కూడా. ఎందుకంటే ఇంకా రెగ్యులర్గా జరిగితే ఏప్రిల్లో మనకి ఎలక్షన్స్ జరుగుతాయి. బహుశా 4 ప్రకారంగా జనవరిలో షెడ్యూల్ ఇస్తారు, ఫిబ్రవరిలో ఎలక్షన్ ప్రోగ్రామ్ ఇస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో పాపం జగన్మోహన్ రెడ్డి చాలా తాపత్రయం పడుతున్నాడు జనాల్ని కన్విన్స్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో బలమైన ఆర్గనైజేషన్ ఉంది. కింద స్థాయి వరకు, బూత్ స్థాయి వరకు కూడా పార్టీ ఆర్గనైజేషన్ ఉంది. ఈ పార్టీని కింద వరకు ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో పార్టీని 5 జోన్లుగా ఎడదీయడం జరిగింది. అందులో మంది ఈస్ట్ వెస్ట్ జోన్ 2 35 నియోజకవర్గాలు ఉన్నాయి. 35 నియోజకవర్గాల్లోనే రేపు 2వ తారీఖున చంద్రబాబు నాయుడు గారికి వచ్చి ఈ క్లస్టర్ సమావేశం ఏర్పాటు చేసి పార్టీని కింద స్థాయి వరకు తీసుకెళ్ళాలి, అందరికీ కూడా మరి నిర్దేశించాలి అని చెప్పి ఉద్దేశంతో మరి ఈ మీటింగు 2వ తారీఖున ఇక్కడ కాకినాడలో పెట్టడం జరిగింది. ఈ జోన్ 2 35 నియోజకవర్గాల్లోనూ కూడా ఒక్కొక్క నియోజకవర్గం కూడా 10 క్లస్టర్ కింద ఏర్పడింది. ప్రతి 10 క్లస్టర్ కింద ఒక 40 మంది యూనిట్లు ఉంటాయి. 40 యూనిట్ల కింద నియోజకవర్గంలో బూత్లు ఎన్ని ఉన్నాయో 200 ఉండొచ్చు, 250 ఉండొచ్చు, అంతమంది కూడా మరి బూత్ కన్వీనర్లు ఉంటారు. దాని కింద సాతగారిత అని చెప్పి ప్రతి బూత్కి కూడా 6 ముగ్గురిని మెయిల్ని, 3 లేడీస్ని, 3 జెంట్ని వేయటం జరిగింది. ఈ ఆర్గనైజేషన్ అంతా కూడా పూర్తిగా సెట్ అయ్యింది.